హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. మొత్తానికి గుంటూరు కారం ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. కాస్తో కూస్త డిలే అయితే తప్పలేదు. మరి ఇక ఈ వీడియోలో మనం ట్రైలర్ ఎలా ఉంది, ఎక్స్ప్లోర్ చేయబడిన కంటెంట్ ఎలాంటిది అనేది కాస్త వివరంగా చర్చించుకుందాం. ట్రైలర్ ఓపెనింగ్ తోనే మాస్ ఫీస్ట్ ఇస్తూ మనకి కంప్లీట్ గా మహేష్ బాబు గారి వింటేజ్ స్టైలింగ్ మార్క్ ని చూపించారు. అఫ్ కోర్స్ అక్కడక్కడ పోకిరి, అక్కడక్కడ కలేజియాలో ఉన్న మహేష్ బాబు గుర్తొస్తున్నారు. నిజానికి ఆ డైలాగ్స్, టైమింగ్స్ అంతా కేక అని అనిపించింది. సంక్రాంతికి కూడా కరెక్ట్ బొమ్మ. ఇంకా ట్రైలర్ లో కాస్త త్రివిక్రమ్ గారి మార్క్, అలా వైకుంఠపురంలో వైబ్స్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, ఎమోషన్ అంతా ఉంది. అలాగే శ్రీలీల డాన్స్ చూడగానే ఈ సినిమా తర్వాత తాను కూడా ఒక ట్రెండ్ సెట్టర్ అవబోతుంది అని అనిపిస్తోంది. ఇక సినిమా యొక్క కథ వివరాల్లోకి వెళ్తే ట్రైలర్ ఓపెనింగ్ తోనే మీరు మీ పెద్ద కొడుకుని అనాథగా వదిలేశారు అనే డైలాగ్ తో స్టార్ట్ చేస్తారు. ఈ లెక్కన ఆలోచిస్తే మన రమణ గారు, అదే మన మహేష్ బాబు గారు రమ్యకృష్ణ యొక్క సన్ అయ్యుండాలి. ఒక రాత్రి జరిగే దారుణమైన ఇన్సిడెంట్ లోనే తన పెద్ద కొడుకు మిస్ అయి ఉండాలి. లైక్ ఈ ఇన్సిడెంట్స్ లో గానీ ఒక షెడ్ మీద విలన్స్ వచ్చి దాడి చేయటమో ఈ ఎగ్జాక్ట్ షాట్ లో రమణ యొక్క పాస్ట్ సీనో అయి ఉంటుంది. ఇలా రమణ ఏ రీజన్ తో తల్లికి దూరం అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పకపోయినా రమణ అప్పటికే కాస్త ఏజ్డ్ పర్సన్ కాబట్టి తిరిగి తన తల్లిని వెతుక్కోవచ్చు. కానీ తర్వాత ఎందుకు అది జరగలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎమోషన్ అయితే మనకి తర్వాత ముందు కట్స్ లో కన్ఫ్యూజింగ్ గా ఉంచారు. ఏదైతేనేం మన రమణ గాడు మిర్చి బిజినెస్ లో పాల్గొంటున్నాడా లేక ఆ బిజినెస్ నడుపుతున్న పానీగాడి దగ్గరికి వెళ్తున్నాడా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అవును, పానీగాడికి హెల్ప్ చేయడానికి మన రమణ వస్తున్నాడు, నిజమే. ఆ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ గారి పార్టీ బ్యానర్లు కనిపిస్తూ ఉంటాయి. ఏదో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ. అంటే ప్రకాష్ రాజ్ గారికి సంబంధించిన పార్టీలో పానీగాడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడా? మరి ఇక్కడ పానీగాడు ఎవరు అంటే మన జగ్గుబాయ్ ప్లే చేస్తున్న రోలే కదా. ఎందుకంటే పానీగాడి కూతురు మీద మహేష్ బాబు కామెంట్ చేస్తాడు. మరి ఆ కూతురేమో ఎగ్జాక్ట్ గా జగ్గుబాయ్ సీన్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ లెక్కన జగ్గుబాయ్, అదే మన పానీగాడు మహేష్ బాబు హెల్ప్ కోసం వస్తాడు. కానీ తర్వాత సిచ్యువేషన్ ఎలా మారిందో మరి. పానీగాడి కూతుర్ని లవ్ చేసినప్పటికీ తర్వాత పానీగాడికే రమణగాడు అగేన్స్ట్ అవుతూ ఉంటాడు. అది తెలపడానికే ఈ సీన్ ఉందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ పానీగాడికి రమణ కంప్లీట్ అగేన్స్ట్ గా మాట్లాడతాడు. అండ్ ఈ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ లో మనం ఒక స్టాచ్యూని కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ స్టాచ్యూ పగలగొట్టినందుకు కారణంగా ఇక్కడ ఒక గొడవ ఏర్పడిందా అని కూడా క్వశ్చన్ చేయొచ్చు. మరి రమణ పానీకి అగేన్స్ట్ గా ఎందుకు వెళ్తాడు అని అనుకుంటే పానీ ప్రకాష్ రాజ్ పార్టీ కింద వాడు కదా అని ఒక రకంగా అనుకోవాలి. ఇలా అనుకుంటే రమణ అదే ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి కాస్త కఠినంగా ప్రవర్తిస్తాడు. అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే వెనకాల శ్రీలీల కూడా ఉంటుంది. అంటే మేబీ ఆ సిచ్యువేషన్ లో వారు మహేష్ బాబుతో పాటు వచ్చారు. కానీ ఇల్లేమో ప్రకాష్ రాజుది కదా, లేదా రమణ యొక్క తల్లిది కదా. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే కాస్ట్యూమ్స్, ఇదే కలర్ ఆఫ్ డ్రెస్ తో మన హీరో హీరోయిన్స్ తర్వాతి ఒక సీన్ లో కనిపిస్తారు. ఆ సీన్ లోనే అమ్మ గురించి ఒక డైలాగ్ కూడా చెప్తాడు. అదే చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుని మరీ కొడుతోంది అని. ఇస్త్రీ బట్టలు అని అంత ప్రొఫెషనల్ గా అన్నాడు. పైగా చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ అని కూడా అన్నాడు. అంటే చిన్నప్పుడు తనని వదులుకున్న అమ్మ అంటే రమ్యకృష్ణ రోలే రమణని ఈ సీన్ లో కొట్టి ఉండాలి. రమణ చేసే ఈ డిస్ట్రక్షన్ అంటే అక్కడ పెట్టే ఇబ్బంది గాని, ఇంట్లో టీవీలు అవి బద్దలు కొట్టడం గాని, ఇవన్నీ చూసి అప్పుడే రమణ యొక్క ఫస్ట్ ఒరిజినల్ మదర్ రమణని కొట్టుండాలి. ఆ సీన్ తర్వాతే బయటికి వచ్చాక అదే కాస్ట్యూమ్స్ తో ఈ డైలాగ్ చెబుతాడు. మరి ఈ సీన్ లో చూపించిన ఆవిడ ఎవరు? తాను కూడా మహేష్ బాబు మదరేనా? అంటే రమణని అడాప్ట్ చేసిందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ తల్లి కొడుకుని వదిలేయటం అంటే నాకు అలా వైకుంఠపురంలోనే గుర్తొచ్చింది. అంటే అందులో ఎగ్జాక్ట్ గా ఈ ప్లాట్ ఉందని కాదు, బట్ కాస్త ఫ్యామిలీ ఇష్యూస్ తోనే రిలేట్ అయిన సినిమా కదా. అయినప్పటికీ నాకు ఒక్క అలా వైకుంఠపురంలో సిమిలారిటీ మాత్రమే కనబడలేదు. ట్రైలర్ బాగానే ఉంది, కానీ ఆ గుంటూరు కారం ఏదో కాస్త అమ్మవారి ఇంటికి దారేది అని అవ్వకపోతే చాలనిపించింది. అంటే త్రివిక్రమ్ గారి ప్రీవియస్ మూవీ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాస్ట్ లో మెసేజ్ ఇవ్వకపోతే చాలా హ్యాపీ. బట్ ఎనీవేస్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది గురూజీ. ఎప్పుడో ఏళ్ల క్రితం సిగరెట్ పట్టుకునే మహేష్ బాబుని మళ్ళీ తెప్పించారు. అంతేకాకుండా మాస్ డ్యూయట్ సాంగ్లు, టైమింగ్లు, కేక పుట్టించే డైలాగులు అన్ని మన వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తున్నాయి. ఈ లెక్కన ఆలోచిస్తుంటే సంక్రాంతికి మాస్ ఫీస్ట్ అనే అనిపిస్తోంది. సో హోప్ఫుల్లీ త్రివిక్రమ్ గారి మార్క్ ని మిస్ అవ్వకపోతే ఇది మరో ఇండస్ట్రీ హిట్ అవ్వడం పెద్ద విషయం అయితే కాదు. అండ్ ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మీరు ఏ సినిమాకి ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు అన్న విషయం కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ట్రైలర్ మీద ఉన్న మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో షేర్ చేయండి. నాకైతే ట్రైలర్ బాగానే నచ్చింది. ఒక రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనర్ కూడా అవుద్దేమో. సో ఎనీవేస్ గైస్, చూసారు కదా ఈ వీడియో. రీసెంట్ గా మన ఆడియన్స్ బ్రేక్ డౌన్స్,
లొకేషన్స్, స్టోరీ డీటెయిల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ కమర్షియల్ సినిమా లాంటి మీద కూడా స్టోరీ డీటెయిలింగ్ వీడియోస్ ట్రై చేశాను. ఎంతైనా కమర్షియల్ బొమ్మ కదా, ప్రెడిక్టబుల్ స్టోరీ ఉన్నప్పటికీ అన్ని గాల్లోనే చెప్పలేము. అండ్ కమర్షియల్ మూవీస్ కి పెద్దగా హిడెన్ డీటెయిల్స్ కూడా ఉండవనుకోండి. బట్ యా, ఈ సంక్రాంతికి మాక్సిమం ఆఫ్ మూవీ అప్డేట్స్ అందించడానికి ట్రై చేస్తాం. మీరు గనక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా, అయితే ఇది మీకోసమే. ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్, ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. పిల్లల కోసం అవుట్డోర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ ఏరియాస్ కూడా, లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, నెట్ క్రికెట్, స్కేటింగ్ ఏరియా, రెయిన్ డాన్స్, సీనియర్ సిటిజన్స్ ఏరియా, సైక్లింగ్ పార్క్, పార్టీ లాన్, టెంపుల్, యాంపీ థియేటర్, 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడాను. ప్రైస్ వచ్చేసి 8500 RS per SFT మాత్రమే. అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మెడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. మరెన్నో అప్డేట్స్, రివ్యూస్, బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.